ఆంజనేయ రెడ్డి గారు, మా రాడికల్ గాదే వెంకటేశ్వరరావు గారు, మీకు ప్రేక్షకులకి ఈరోజు 23 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కంబైన్డ్ రాష్ట్రంలో చేసినటువంటి పాదయాత్ర గుర్తులు ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ మాట్లాడుకుంటున్న అంశం. బొత్స సత్యనారాయణ గారు కన్నీళ్లు ఏం తెలియజేస్తున్నాయంటే 23 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ రోజు ఆయనకి తోడుగా నిలబడినటువంటి ఒక వ్యక్తి. ఆ పాదయాత్ర మీద ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అచ్చెన్నాయుడు చేసినటువంటి ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో, బొత్స సత్యనారాయణ గారిని దానిలో పార్టీ చేసి మాట్లాడిన విధానానికి ఏంటి దిగజారుడుతనం, ఎక్కడుంది వీళ్ళకి బుర్ర కాళ్ళల్లోకి వెళ్ళిపోయిందా అరికాళ్ళలోకి వెళ్ళిపోయిందని ఆయన బాధపడుతూ కన్నీటి పర్వంతం అయ్యాడు. 2, తను వ్యక్తే సైకో అనుకుంటే వ్యక్తే కాదు పార్టీ మొత్తం సైకో అయిపోయిందని ఈనాటి ముఖ్యమంత్రి గారు ఒక అంశాన్ని ఈరోజు తీసుకొచ్చాడు. ఈ 2 మీరు ప్రత్యక్షంగా చూపించారు. అచ్చెన్నాయుడు గారు అయితే హద్దు లేకుండా మాట్లాడటం, ఆయన స్వతహాగా తన స్టైల్ ఏంటంటే దుమ్మెత్తిపోయటం, లేకపోతే ఒంటికాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేవటం. ఈ పెద్ద మాకైతే కొత్త ఏం కాదు. ప్రధానంగా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, మన గాదన్న మాట్లాడటానికి ఏముంది, అసలు డిబేట్ పెట్టడానికి ఏముందని చెప్పి ఆయన ఒక రాడికల్ ఉపన్యాసం ఓడగొట్టేశాడు. మాట్లాడటానికి ఏం లేదని చెప్పి మాట్లాడినటువంటి అంశం. సో ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు ఒక అంశాన్ని మీ ద్వారా, అంటే ప్రేక్షకుల ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడండి సోదరుడు నరసింహప్రసాద్ గారు అన్నారు. అంటే ఆ రోజు ఈ మోడల్ తీసుకొస్తే బాగుండేది కదా. సో ఈ మోడల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది మీరు అసలు ఏమాత్రం చట్టబద్ధత లేనటువంటి ఒక సబ్జెక్ట్ని పార్లమెంట్ దాకా తీసుకెళ్ళి, ఇక్కడ కూటమి మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని రాజకీయ పార్టీల కాళ్ళు పట్టుకొని వాళ్ళకి మ్యాటర్ రాసిచ్చి, బాబు 14-19 మధ్య మేము వేయలేము, 2 సార్లు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయాడు, కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇది ఎక్కడా లేదు. ఈరోజు అమిత్ షా గారు ఈ విధంగా మీరు ఎట్ అమరావతి అని పెడితేనే మాకు గత్యంతరం అని చెప్పాడని మీరు బతిలాడుకున్న విధానం ఉందే, పార్లమెంట్లో పాపం తెలుగు రాని వాళ్ళు అందరితోటి మాట్లాడించుకున్న విధానం ఉందే, దాన్ని మీరు ఏదో సాధించామని అనుకుంటున్నారు కానీ మేము వ్యతిరేకం కాదు. బట్ అట్ ద సేమ్ టైం 2 లక్షల కోట్ల డబ్బుల్ని తీసుకెళ్ళి మీరు పెట్టిన పొలాల్లో రాజధాని కాదు, ప్రజల మధ్య జనంలో రాజధాని మీరు ఏర్పాటు చేసుకుంటే మంచిదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ బిని ఇచ్చాడు. దీనికి మీరు ఎలా కంగారు పడిపోతున్నారంటే, అసలు అమరావతి అంటూ మేము ఇంకా కట్టలేము, నారాయణ గారు అక్కడి నుంచి ఎప్పుడైనా పారిపోతాడేమో, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు అప్పులు ఇవ్వలేమో, మేము ముగ్గురం కలిసి కట్టగట్టుకొని ఎక్కడైనా బంగాళాఖాతంలో దోకాలు చూస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముందుగా చెప్పినట్టుగా పీపీపీ మోడల్ అంటే ఎవరు రాలేదు, దట్ ఈజ్ యువర్ ఫాల్ట్. యూ పీపుల్ అనేబుల్ టు మోటివేట్ ద పీపుల్. మీరు తీసుకున్న ఒక పబ్లిక్ పాలసీకి ఒక్కరు కూడా మీ వైపు నిలబడలేదనేది మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్లో అర్థమైపోయింది. ఇక్కడ వీఆర్ నాట్ అగెనిస్ట్ ఫర్ ది అమరావతి కాదనా, గుర్తుపెట్టుకోండి. మీరు ఫెడరల్ సిస్టంలో మీరు ఒక రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకునే అవకాశం రాష్ట్రాలకే ఉంటే దాన్ని తీసుకెళ్లి గొర్రెనిగానే బలిచ్చినట్టు కేంద్రం దగ్గర పెట్టారు మీరు. ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు, భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. వినన్నా తర్వాత వద్దు, మీరు ఎక్కడ లేదు. నువ్వు కూడా రాజ్యాంగం చదివినోడివే, నాకు తెలుసు. యూ హ్యావ్ రెడ్ సో మెనీ బుక్స్, నాకు తెలుసు. నీ మెంటల్ కెపాసిటీ తెలుసు, నీ ఐడియాలజీ తెలుసు. అట్టనే మన ఆంజనేయ రెడ్డి గారు కూడా చాలా నిబద్ధత ఉండే మనుషులు. మీరు ఫెడరల్ సిస్టాన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది మీరు పార్లమెంట్లో పెట్టి సంకలు ఉద్దుకుంటున్నారేమో. మేము అగెనిస్ట్ కాదు. ప్లాన్ బి మోడల్ ఏంటంటే, ఇక్కడ మీరు ఉన్నదని దాన్ని చాలా ఒక 20,000 కోట్లతోటే చేసుకునే ఒక అంశాన్ని, ఇట్ ఈస్ అప్ టు యూ, యు ఆర్ గోయింగ్ టు